కానీ కళ్యాణ్ రామ్ గారిని మనము ఎన్టీఆర్ గారు పక్కన లేనప్పుడు ఒక యాంగిల్లో చూస్తూ ఉంటాము. కళ్యాణ్ రామ్ గారిని ఎన్టీఆర్ గారు పక్కన ఉన్నప్పుడు ఇంకొక యాంగిల్లో మనకి వారు కనిపిస్తూ ఉంటారు. సో ఈ 3 యాంగిల్స్ అమిగో సినిమాలో మనకి కనిపించబోతున్నాయి. విషింగ్ హిమ్ ఆల్ ద సక్సెస్ అండ్ రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ స్పీక్. కళ్యాణ్ రామ్ గారు, నందమూరి కళ్యాణ్ రామ్ గారు. అందరికీ నమస్కారం. బాగున్నారా? బింబిసారా ఫంక్షన్లో మీ అందరినీ చూసి చాలా ఆనందం వేసింది. మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను, అదే ఆనందం ఇంకా నా గుండెల్లో ఫోటో ఫ్రేమ్ కట్టుకుని ఉన్నాను. ముందుగా ఈ వేదికను అలంకరించిన మా అమిగోస్ టీమ్కి, నా గుండెకైన నా తమ్ముడికి, మమ్మల్ని ఎప్పుడూ ఆశీర్వదిస్తూ కంటికి పాపలుగా కాపాడుకుంటున్న మా నందమూరి అభిమానులందరికీ, టీవీలో వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ, మీడియా వారికి నా నమస్కారాలు. ఈ పాటకి మీ అందరికీ అమిగోస్ అంటే ఏంటో అర్థమైందా? అమిగోస్ అంటే ఏంటి? ఫ్రెండ్స్. నాకు గుర్తుండి డ్యూయల్ రోల్ అన్నదమ్ముల సినిమా మొదలుపెట్టింది మా తాతగారు రాముడు భీముడు సినిమాతో. నాకు గుర్తుంది, ఏమైనా తప్పు చెప్పుంటే క్షమించండి. తర్వాత బాబాయ్ చేశారు రాముడు భీముడు అని, మళ్ళీ అది. తర్వాత చిరంజీవి గారు ముగ్గురు మొనగాలని చేశారు. తర్వాత సింహ సినిమాలో తండ్రి కొడుకుల్లాగా బాబాయ్ మళ్ళీ చేశారు. తర్వాత తమ్ముడు మా సొంత బ్యానర్లో జైలవకుశ సినిమా చేశారు. సో ఈ అన్ని సినిమాల్లో ఒక కామన్ ఫ్యాక్టర్ ఉంటుందండి, వాళ్ళందరూ ఒకే ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు. ఫస్ట్ టైం డాపుల్ గ్యాంగర్స్ అంటే మనిషిని పోలిన మనుషులు. మనకి మన అమ్మా నాన్నలు తాతయ్యలు కథ చెప్తున్నప్పుడు ప్రపంచంలో మనలాగే ఒక 7 ఉంటారు, వాళ్ళని మనిషిని పోలిన మనుషులు అంటారు. సో ఆ యూనిక్ కాన్సెప్ట్ తీసుకొచ్చి ఒక కమర్షియల్ థ్రిల్లర్గా నాకు రాజేంద్ర స్క్రిప్ట్ చెప్పడం జరిగింది. అండ్ రాజేంద్ర, థ్యాంక్స్ లాట్ ఫర్ ది స్క్రిప్ట్. నిజంగా బింబిసారా తర్వాత ఎలాంటి సినిమా చేయాలి అంటే ఎప్పుడు కొత్తగా ప్రయత్నించాలి, కొత్తగా ఏదో చేయాలి, మీకు కొత్తగా ఏదో ఇస్తే మమ్మల్ని ఆదరిస్తారనే నమ్మకం మీద నేను ఎప్పుడు కొత్త సినిమా ట్రై చేశాను. మీరు ఎప్పుడు నన్ను ఆదరిస్తూ 18 ఏళ్ళు నన్ను భరించారు. చాలా థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్. సో థ్యాంక్స్ అలాట్ రాజేంద్ర, చాలా అద్భుతమైన స్క్రిప్ట్ చెప్పాడు. అండ్ డెఫినెట్గా అండి, ఫిబ్రవరి 10 మీరు సినిమా చూస్తే, మళ్ళీ చెప్తున్నాను, బింబిసారాలో చెప్పినట్టు డిసప్పాయింట్ అవ్వరు, ఎట్టి పరిస్థితులు అవ్వరు. కాదరగాసం మళ్ళీ ఈసారి. ఈ మూవీని నాకు తీసుకొచ్చిన మైత్రి మూవీ మేకర్స్, వీళ్ళు నవీన్ గారు, రవి గారు. నా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ నాకు ఎంత దగ్గరో, నాకు ఎంత ఇష్టమో, అలాగే మైత్రి మూవీ బ్యానర్ అంటే నాకు అంతే ఇష్టం. వాళ్ళు ప్రొడ్యూసర్స్ కంటే మా ఫ్యామిలీ మెంబర్స్. సో థ్యాంక్స్ అలాట్ నవీన్ గారు, రవి గారు, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఈ సినిమా 3 పాత్రలు చేసి దాన్ని చాలా అద్భుతంగా తెరకెక్కించిన మా సౌందరరాజన్ గారికి చాలా థ్యాంక్స్. అండ్ ఈ సినిమాలో ఇంకొక హీరో ఉన్నారండి, తెలుసా మీకు ఎవరు ఆ హీరో? ఇంకొక హీరో ఉన్నాడు, మా బ్రహ్మాజీ గారు. చాలా అంటే బాగా క్లోజ్ అయిన వ్యక్తి. చాలా థ్యాంక్స్ బ్రహ్మాజీ గారు ఫర్ బీయింగ్ పార్ట్. అండ్ ఐ వుడ్ లైక్ టు వెల్కమ్ ఆషికా గారు into Telugu industry. She'll be going to have a grand launch, and thanks a lot for being the part of Amigos. ఇంకా అందరి గురించి చెప్పాను, మా టెక్నీషియన్స్ అందరికీ చాలా థ్యాంక్స్. ఏం కావాలి?
నేను ఎప్పుడు నాకు తెలిసి నా సినిమాల కోసం ఎవరిని నేను ఎప్పుడు ఏది అడగాల్సిన అవసరం లేదు. నా ప్రతి ఆడియో ఫంక్షన్ కాదు, ఇది ఆడియో ఫంక్షన్, ఇవన్నీ చాలా చిన్నవండి జీవితంలో. కానీ ఎప్పుడు నా వెంటుంటూ నేను వేసే ప్రతి అడుగులో నాతో ఉంటూ నన్ను ముందు నడిపించిన నా పక్కనే ఉన్న నా తమ్ముడికి లవ్ యూ నాన్న, థ్యాంక్స్. అండ్ ఇక్కడ ఇచ్చేసి మీ అందరికీ చాలా థ్యాంక్స్. ఫిబ్రవరి 10 ఎమిగోస్ రిలీజ్ అవుతుంది. మీరందరూ డెఫినెట్గా ఒక కొత్త ఎక్స్పీరియన్స్, ఓ అద్భుతమైన కమర్షియల్ సినిమా చూడబోతున్నారు. ఇట్స్ గోయింగ్ టు బి ఫెంటాస్టిక్. థ్యాంక్స్ అలాట్. అండ్ జోహార్ ఎన్టీఆర్, జోహార్ హరికృష్ణ, జై హింద్. థ్యాంక్ యూ కళ్యాణ్ రామ్ గారు.